నీలోనే దాచుకున్నావు. నీ భారం ఎవ్వరికీ చెప్పలేదు. నీ భారం నీ శరీరాన్ని తినేసింది అని. మనసు కూలితే శరీరం నిలబడదు అని అన్నారు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. బాబా మెల్లగా అన్నాడు, ఇప్పుడే కళ్ళు మూసుకో, నీ భయాన్ని వదిలేయి అని అన్నాడు బాబా. వెంకయ్య కళ్ళు మూసుకున్నాడు. ఒక క్షణం మౌనం. ఆ తరువాత అతను మెల్లగా ఊపిరి పీల్చుకున్నాడు. వణుకు తగ్గింది. ముఖంలో కొంచెం ప్రశాంతత పెరిగింది. బాబా చెప్పాడు, ఇప్పుడు నువ్వు బతకడం మొదలుపెట్టావు అని అన్నాడు. అది అద్భుతమా లేదా విశ్వాసమా అనేది తెలీదు. అది మనసు మారిన క్షణం. బాబా అందరినీ చూస్తూ అన్నాడు, రోగం మందుతో పోతుంది, కానీ భయం నమ్మకంతోనే పోతుంది అని. అంతే. వెంకయ్య కళ్ళల్లో కన్నీళ్ళు. సీతమ్మ చేతులు జోడించింది. ఊరంతా మౌనంగా నిలిచింది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చే మాటలు గట్టిగా చెప్పబడవు. అవి మెల్లగా మనసులోనికి జారుతాయి. అలాంటి ఆ రోజులు షిరిడీలో జరిగింది. ఆ రోజు సాయిబాబా ఒక మాట కూడా ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఆ మౌనం చాలామందికి కుదిపేసింది. షిరిడీకి దగ్గరలోని ఒక చిన్న గ్రామం నుంచి రామకృష్ణయ్య కుటుంబం వచ్చి స్థిరపడింది. రామకృష్ణయ్య మాటలున్న మనిషి. భార్య సుభద్ర. వాళ్ళు షిరిడీకి రావడానికి ఒక్క కారణం ఏంటంటే ఇక్కడ ఉంటే జీవితం మారుతుందనే నమ్మకం వాళ్ళకి. రామకృష్ణయ్య రోజు ఊరిలోకి పని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ పని దొరకదు. ప్రతిరోజు అదే నిరాశ. ఒకరోజు రాత్రి ఇంట్లో దీపం వెలగడం లేదు. అన్నం కూడా లేదు. సుభద్ర నిశ్శబ్దంగా కూర్చుంది. మాధవ్ ఆకలితో తల్లిని చూస్తున్నాడు. రామకృష్ణయ్య గోడకి ఆనుకొని కూర్చున్నాడు. సుభద్ర మెల్లగా అంది, ఇలా ఎంతకాలం అని అనింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఆ మౌనం భారం కంటే ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి తప్పు చేశారు. షిరిడిలో అందరికీ అద్భుతాలు జరగవు. బాబా దగ్గర నమ్మకం ఉండాలి అని వాళ్ళ ఫ్యామిలీ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మాటలు రామకృష్ణయ్య చెవులకెక్కాయి. అతని మనసులో మొదలైంది ఒక సందేహం, నిజంగా బాబా ఉన్నాడా అని. ఆ సాయంత్రం రామకృష్ణయ్య మసీదు దగ్గరికి వెళ్ళాడు. బాబా మంట ఎదుట కూర్చొని అన్నాడు. రామకృష్ణయ్య ఏమీ అడగలేదు, కానీ కళ్ళల్లో కోపం ఉంది. బాబా మెల్లగా అడిగాడు, ఏం కావాలి అని. రామకృష్ణయ్య ఒక్కసారిగా అన్నాడు, నాకు పని కావాలి, లేదంటే ఇక్కడ ఉండలేను అని. అది ప్రార్థన కాదు, ఆరోపణలా ఉంది. బాబా కాసేపు చూసి చాలా నెమ్మదిగా అన్నాడు, పని కన్నా ముందు మనసు స్థిరంగా ఉండాలి అని. ఆ మాట అతనికి నచ్చలేదు. ఆ రాత్రి